శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కుంభరాశి వారు ఉదయం లేవటంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినటం ద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. మరి అంతటి శక్తివంతమైన పదార్థం ఏంటి, అంతటి గొప్ప పదార్థం ఏంటి, ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. కుంభరాశి వారు సెప్టెంబర్ 7వ తేదీన పౌర్ణమి రోజు ఉదయం లేవటంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి. మీరు వద్దన్నా కూడా మీ దగ్గరికి డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు సెప్టెంబర్ 7వ తేదీన తినటం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని పరిణామాలు చూస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఊహకు కూడా అందని ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూడబోతున్నారు. కాబట్టి అసలు ఆ వస్తువు ఏంటి, కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం తినవలసిన ఆ పదార్థం ఏంటి, ఆ చిన్న పదార్థం ఏంటి, ఆ పదార్థం తినటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు, ఈ పూర్తి అంశాలు కూడా ఈ రోజు వీడియోలో అయితే మనం క్లియర్ గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఆ పదార్థం ఏంటి అన్నది అర్థమవుతుంది. అంతలా మహిమను చేసే ఆ పదార్థం ఏంటి మీకు తెలుస్తుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇన్నాళ్ళు కూడా మన వీడియోకి ఎలాగైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించారో ఇక మీదట హైప్ కూడా చేసి మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఎక్కడొక్కసారి ప్రయత్నించి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యలకైనా సరే చిట్టికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూస్తే చాలా మంచి వ్యక్తులండి. కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏంటంటే గనక స్థిరమైన ఆలోచన అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ రాశి చరరాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు, నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆవేశం, కోపం కారణంగా జీవితంలో వీరే కొన్ని సమస్యలు అయితే కొని తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు. వీరి కారణంగా వీరే అనేక రకాల సమస్యలను కొని తెచ్చేసుకుంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో సఖ్యతగా ఉంటారు. మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు, మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. కొంతమంది అయితే చాలా వరకు అర్థం చేసుకుంటే మీతో ఫ్రెండ్షిప్ అన్నది కానీ ఒక రిలేషన్ అన్నది కానీ కొనసాగిస్తారు. అర్థం చేసుకోలేని వాళ్ళు చక్కన దూరం పెట్టేస్తారు. అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మీ జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపు ఇంకొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆర్థికంగా కూడా మీరు చాలా సార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలా సార్లు అప్పులు చేసి ఉండొచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలం అవుతున్న ఈ చిన్న పని చెయ్యండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు, కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వీరికి ఎదురవుతూనే ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉంటారు.
ఇక అనారోగ్య సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కూడా అనవసరంగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆరోగ్యం కోసం డబ్బు ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇంకొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు. ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం, ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకి లోను చేస్తుంది. అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే, లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే, వ్యాపారంలోనైనా సరే, మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు, మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే పరాయి స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీకు జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చెయ్యండి, ఖచ్చితంగా పురోగతి చూస్తారు. ఒకవేళ మీరు అప్పులు చెయ్యకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది. ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు, మీ సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాగే ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకున్నా కూడా మీ కోరిక తీరటం లేదు. వీటన్నింటికీ కూడా కారణం ఏంటంటే మీకు సరిపడా డబ్బు రాకపోవటమే కారణం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించటానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. డబ్బు లేనిది ఈ సమాజంలో బ్రతకటం చాలా కష్టం. కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి కూడా అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు. అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారా? ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతోంది. సెప్టెంబర్ 5వ తేదీ అనేది మీ జీవితంలో ఒక కీలకమైన రోజునే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయటం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలను మీపై కురిపించటానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది. కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారు అంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి. ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక సెప్టెంబర్ 7వ తేదీన మీరు ఆ రోజు కాస్త ముందుగా లేవండి. ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తల స్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి. ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి. అంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. ఆ తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని మీరు పూజా మందిరంలో నేతి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి పటం ముందు అగరవత్తులు పెట్టండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీ పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంట గదిలోకి వచ్చి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక మీరు సెప్టెంబర్ 7వ తేదీన మీరు ఈ చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకున్నారు అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైందండి. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో మనం బెల్లంని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాము. అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం కూడా. అలాగే తీపి పదార్థం అంటే కూడా మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 7వ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించదలుచుకుంది. కాబట్టి మీ శరీరంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇది వరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తులను చెయ్యాలని అనుకుంటోంది. అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇక్కడ వీడియోలో చెప్పిన విధంగా ఖచ్చితంగా ఇల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు నేతి దీపం వెలిగించి అమ్మ పటం ముందు బెల్లం ముక్కను పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. మీరు ఇలా చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో ఉన్న
ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదలను పొందుతారు. అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు కూడా అందుకుంటారు. అన్ని విధాలుగా కూడా మీకు ఎంతో అద్భుతంగా కలిసి రాబోతోంది. అంటే ఇన్నాళ్ళు ఏవైతే ఆగిపోయో అవన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు అప్పుల ఊబి నుండి ఖచ్చితంగా బయటపడతారు. మీకు జీవితంలో సకల శుభాలను పొందగలుగుతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారు. అలాగే కుంభరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం, 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అసలు అవి ఏంటి తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించిన విషయం కదా. మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, నెగ్లెక్ట్ చేసినా కూడా మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే ఖచ్చితంగా మారిపోతాయని మీరు అర్థం చేసుకోవాలి. మరి అవేంటో తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే నష్టపోతారు. అంతేకాకుండా కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క అతిపెద్ద సంఘటన ఏంటి, మరి వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడటం ద్వారా మీరు సమస్య నుంచి ఎలా బయటపడతారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చూసే కుంభరాశి వారు అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. మీకు తెలిసిన కుంభరాశి వారందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళ గురించి. అందుకని అయితే ఇక్కడ ఈ విషయం ఏంటి అంటే కనుక రాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల వారిగా ఉంటారు. ఎవరికి తల వంచరు. ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు. కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఈ కుంభరాశి వ్యక్తులైతే ఇలా ఉంటారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు. అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు. ఇకపోతే కుంభరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా ఉంటాయి. గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఓటమిని అసలు యాక్సెప్ట్ చేయరు. అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడు విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు. కుంభరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు చాలా ప్రాధాన్యతనిస్తారు. వీరు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారని ముద్ర కూడా పడుతుంది వీరికి. ఎవరైనా కుంభరాశి వ్యక్తులను భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. తను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు మాత్రం ఏమాత్రం కేర్ చేయరు. అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన 100% నిజమవుతుంది. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన మోసం ఎక్కువ జరగటానికి అవకాశం అన్నది ఉంటుంది. మోసపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూనే వస్తాయి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎక్కడ కష్టపడతారో అక్కడ మొదట కొంచెం కష్టంగా ఉన్న ఆ తర్వాత సుఖాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి. ఎంతటి పని అయినా సరే సాధించగల విశ్వాసం వీరి సొంతమని చెప్పాలి. అలాగే ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు కుంభరాశి వారు. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించక తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు.
సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటారు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఇది వారికి నష్టదాయకంగా కూడా మారుతూ ఉంటుంది. దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరి అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కాకపోతే కుంభరాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా, 3 అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి. లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి. అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది. కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగానూ ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చెయ్యలేరు. పనితీరు మందగిస్తుంది. ఈ టైంలో పని చేసే చోట సరైన గుర్తింపు లభించదు. వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు. వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్నవారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడాల్సి ఉంటుంది. తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు. ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది. మీరు పని చేసే చోట బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగోలేదు. పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి రావనే చెప్పాలి. వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు. ఆర్థికంగా అనేక ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు, పని జాప్యం జరుగుతోంది. ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంత మంచిదిగా ఉండదు. మీరు పని చేసే చోట ఎక్కడైతే పని చేస్తారో అక్కడ మీరు ఒత్తిడికి ఎక్కువగా గురి కావాల్సి ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్లో, ఇంక్రిమెంట్లో నిరాశాజనకంగా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇలాగని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి, స్ట్రెస్ని ఎదుర్కొంటారు. ఇకపోతే కుంభరాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనల విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులకి ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం కనపడుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరికీ అలానే ఉంటుందని కాదండి. కొంతమందికి అంటే ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలున్నా, లేకపోతే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నా, అలాంటి సమయాల్లో కాసింత జాగ్రత్తగా ఉంటే మంచిది. కొంతమంది వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుంది. కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే ప్రాణాలకు మంచిది. ఈ కాలంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుకూలంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించి ఒక సరైన డెసిషన్కి రండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయట అడుగుపెట్టండి. అయితే అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటికి వెళ్ళకండి. అదేవిధంగా కుంభరాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏంటంటే, మీరు రాబోయే కాలంలో ఆస్తిని పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది కాస్త టెన్షన్ని పెంచే విషయమైనా సరే ఇది జరగబోతుంది. అవును, మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులో ఉంటే అది మీ నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది అని అంటున్నారు జ్యోతిష పండితులు. అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదాల్లో గనక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బుని మీరు కాపాడుకోవటానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి
మీరు ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అంటే, డబ్బు చోరీకి గురవుతూ న్యాయవాది పరుల పాలవ్వచ్చు, మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెడుతూ ఉండండి. ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బును తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టేయండి. లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి బెనిఫిట్ అనేది మీకు ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలలో కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. చూశారు కదండి, కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి, వాటి నుంచి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇలాంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.